మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు కరక్కాయల వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా బెల్లీ ఫ్యాట్ సమస్య ఎవరికి వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ప్రాథమికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సమస్య పెరిగే కొద్దీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ సమస్య తగ్గేందుకు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి మొదలగు వివరాలు, అట్లే ఆహార విధి విధానాలు ఎలాంటివి పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు వ్యాయామాలు చేయాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని బెల్లీ ఫ్యాట్ సమస్య తగ్గేందుకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళకే బెల్లీ ఫ్యాట్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి కలుగుతూ ఉంది. దీనికి కారణము ప్రధానంగా శారీరక శ్రమరహిత జీవితం. అంటే మనము మెదడుతో ఎక్కువ పని చేస్తున్నాం కానీ శరీరాన్ని కష్టపెట్టకుండా అలాగే ఎక్కువసేపు గడిపేస్తున్నాం. అంటే ముఖ్యంగా కూర్చొని అలాగే గడిపేస్తుండడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారము శరీరానికి తగినంత పోను, మిగిలినటువంటి ఆహార పదార్థం అంతా పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే కొవ్వు రూపంలో మారి పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితం అవుతూ ఉంటుంది. ఇది క్రమక్రమంగా పెరిగి బెల్లీగా అవతరిస్తుంది. ఈ సమస్య ప్రాథమిక దశలో ఎక్కువ మందిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ క్రమక్రమంగా దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇతర ఉపద్రవాలు అంటే బీపీ, షుగరు, హార్మోన్ల అస్తవ్యస్తత, స్థూలకాయము, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ బెల్లీ ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలము ఈ యొక్క ఔషధాన్ని ఉదయం పూట వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ సార్లు వాడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. రోజు ఉదయం పూట ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడితే సరిపోతుంది. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది చెప్పాను కదా, బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు కరక్కాయ వైద్యం అని చెప్పేసి మొట్టమొదటి పదార్థం కరక్కాయలు. కరక్కాయలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి కాబట్టి వాటిని తెచ్చుకొని దంచి లోపల విత్తనాన్ని తీసేసి కరక్కాయ ఆ యొక్క పెచ్చులని మెత్తగా చూర్ణం చేసేయాలి. అంటే 1-2 రోజులు పెచ్చుని ఎండించేసేసి తర్వాత మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఔషధంగా వాడుకోవాలి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరక్కాయ చూర్ణం మనకి మధ్యకాలంలో మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మీరు విచారించి ఆ యొక్క కరక్కాయ చూర్ణం తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. అంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఇది ఒక 50 గ్రాములు కావాలి. రెండవది పసుపు కొమ్మలను దంచి మెత్తగా చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఆ పసుపు కొమ్మల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు అయితే పసుపు కొమ్మల చూర్ణం 50 గ్రాములు. అట్లే మూడవ పదార్థంగా ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి ఈ యొక్క ఔషధ మొక్క యొక్క చూర్ణాన్ని వాడుకోవాలి. తెలుసు కదా, తిప్పతీగ, దీనే అమృతవల్లి, గుడూచి అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా సంవత్సరం అంతా కూడా ఈ యొక్క తిప్పతీగ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ తిప్పతీగలు కూడా ఫ్యాట్ను కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మిగతా వాటితో పాటు అంటే కరక్కాయలు అదేవిధంగా పసుపుతో పాటు తిప్పతీగను కూడా మనకి ప్రసాదించడం జరిగింది. తిప్పతీగను తెచ్చుకొని ముక్కలుగా చేసి కొన్నాళ్ల పాటు బాగా ఎండించేసేసి చూర్ణం తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేదా తిప్పతీగ చూర్ణం కూడా మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం దొరుకుతుంది కాబట్టి ఆ చూర్ణం కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. తిప్పతీగ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా జీలకర్ర చూర్ణం. ఈ విధంగా జీలకర్రని తీసుకొని శుభ్రం చేసి కొద్దిగా వేయించేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా. మొట్టమొదట కరక్కాయల యొక్క చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత పసుపు చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. తిప్పతీగ చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా
జీలకర్ర చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలని ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకొని కలపడం వల్ల 200 గ్రాముల చూర్ణం తయారవుతుంది. ఈ 200 గ్రాముల చూర్ణము మనకి 40 రోజులు అంటే ఒక మండలానికి సరిపోతుంది. తర్వాత మళ్ళీ తాజాగా ఔషధం తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలి. ఈ విధంగా 200 గ్రాముల ఔషధాన్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున లేదా ఆహారానికి ఒక అరగంట ముందు 200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక గ్లాసులో తీసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా ఒక గ్లాసులో తీసుకొని ఇందులో మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే కలబంద రసం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కలబంద కూడా సంవత్సరం అంతా ప్రతి చోట మనకు అందుబాటులో దొరికే అద్భుతమైనటువంటి ఔషధ మొక్క. ఈ కలబందలో పైన ఉన్నటువంటి ఈ ఆకుపచ్చ ఈ యొక్క చెక్కును తొలగించి లోపల ఉన్నటువంటి గుజ్జును కొంతగా నూరినప్పటికీ లేకపోతే మిక్సీలో వేసినప్పటికీ జ్యూస్ లాగా తయారైపోతుంది అనమాట. ఆ యొక్క కలబంద యొక్క జ్యూసు ఒక 10 ml అంటే 2 టీ స్పూన్లు ఇందులో కలిపేసేయాలి. 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలబంద గుజ్జు లేదా కలబంద రసము ఒక 2 టీ స్పూన్లు అంటే 10 గ్రామ్స్ అందులో కలిపేసేయాలి. కలిపిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే 4 పదార్థాలు కలిపి చూర్ణం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ యొక్క చూర్ణాన్ని 1 టీ స్పూను అంటే ఒక 5 గ్రాములు అందులో కలిపేసేయాలి. ఈ పదార్థం అంతా బాగా కలిపిన తర్వాత ఒక్క ప్రమాణంగా ఉదయం పూట సేవించాలి. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని సేవించిన తర్వాత ఒక అరగంట వరకు ఎలాంటి ఆహారం అంటే పాలు, కాఫీ, టీ ఇలాంటివి తీసుకోవడం కానీ లేదా ఘనరూపమైనటువంటి ఆహారాలు కానీ ఎలాంటివి తీసుకోకుండా ఒక అరగంట సేపు అలాగే ఉండాలన్నమాట. తర్వాత మీకు ఏది అవసరమైతే అటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అంటే ద్రవ పదార్థాలు కానీ ఘన పదార్థాలు కానీ ఒక అరగంట వరకు ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా శీఘ్రంగా త్వరలోనే ఆ యొక్క ఔషధ గుణాల యొక్క ప్రభావం మన శరీరం మీద చూపించి శరీరంలో ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకున్నటువంటి క్రొవ్వును కరిగించేటువంటి శక్తిని ఆర్జించుకొని ఆ పొట్ట భాగంలో సంచితమైనటువంటి క్రొవ్వు క్రమక్రమంగా కరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు. వీటితో పాటు మరి ఈ ఆధునిక సాంకేతిక పుణ్యమ అని చెప్పేసి మనకి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి గూగుల్ సెర్చ్లో మీరు ఆ యొక్క ఉత్థాన పాదాసనము, ఏకపాద ఉత్థాన పాదాసనము, అదేవిధంగా నౌకాసనము అనేటువంటి ఈ ఆసనాలు చూసి ఆ ఆసనాలు ఏ టైంలో వేయాలి, ఏ సందర్భంలో వేయాలి, ఎలాంటి వాళ్ళు వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంతసేపు వేయాలి మొదలైన వివరాలన్నీ కూడా మన గూగుల్ సెర్చ్లో తెలుస్తాయి అన్నమాట. ఇందులో ఏకపాద ఉత్థాన పాదాసనం కానీ లేకపోతే ఉత్థాన పాదాసనం చాలామంది చేయగలరు. ముఖ్యంగా ఉత్థాన పాదాసనము చాలామంది చాలా ఈజీగా చేయగలరు. అట్లే దాని తర్వాత ఏకపాద ఉత్థాన పాదాసనం కూడా చాలామంది చేయగలరు. నౌకాసనం మాత్రం చాలామంది చేయడం కష్టంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏ ఆసనాన్ని ఏ పద్ధతిలో చేయడానికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు నేను చెప్పినటువంటి ఆసనాల్లో వాటిని అనుసరిస్తే సరిపోతుంది. ఉదయం సాయంత్రం ఈ విధంగా ఈ ఆసనాలు వేస్తూ అట్లే నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధ ద్రవ్యాన్ని రోజు ఉదయం పూట వాడుతూ ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ వారంలో 5 రోజుల పాటు అరగంట నుంచి గంట వరకు అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఎక్సర్సైజ్ కూడా చేయడం వల్ల ఫలితాలు మరింత శక్తివంతంగా, మరింత శీఘ్రంగా, అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని కరక్కాయలు ప్రధానంగా ఉపయోగించి ఈ యొక్క ఫ్యాట్ బెల్లీ అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం తయారు చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.